बुद्धिरूपेण संस्थितः नमस्तस्यै 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 नमो नमः। ॐ मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोधमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। हरिनामदूतं मनसा स्मरामि। हरिः ओम्। ఆలయంలో వేంచేసినటువంటి శ్రీ సీతారామచంద్రమూర్తి పరివారముకు శిరస్సాష్టాంగ నమస్కారం తెలియజేసుకుంటూ, సత్సంగానికి విచ్చేసినటువంటి ఆత్మీయులందరికీ కూడా హరి ఓం. మనం స్వామి దయ వల్ల హనుమాన్ చాలీసా చెప్పుకుంటున్నామే కానీ హనుమాన్ చాలీసాతో పాటు మనము అద్భుతమైనటువంటి మంత్రరాశి అయినటువంటి సుందరకాండ కూడా చెప్పేసుకుంటున్నాం. అది భగవంతుడి దయ. ఎందుకంటే ఈ రానున్న కాలంలో కానీ జరిగిపోయిన కాలంలో కానీ మనం ఒకసారి చూసుకుంటే పనిగట్టుకుని కూర్చుంటే కొన్ని చెప్పుకుంటే అవేవి కాదు. అందుకనే హనుమాన్ చాలీసా నేను ఎప్పుడు అంటూ ఉంటాను, సుందరకాండకి స్థూల రూపం హనుమాన్ చాలీసా అంటే. అందుకనే హనుమాన్ చాలీసా ఎప్పుడు కూడా సుందరకాండ దాటి బయటికి వెళ్ళదు. సుందరకాండ ఒకటి, సంహిత గ్రంథం ఒకటి, పరాశర సంహిత. ఇది స్వామి హనుమకు సంబంధించిన గ్రంథం అనమాట. ఈ రెండిట్లో భగవంతుడు ఇచ్చిన దయతో మనం చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఆ దారిలో మనం ఎక్కడున్నామంటే, జయ హనుమాన జ్ఞానగుణ సాగర జయ కపీస తిహులోక ఉజాగర రామదూత అతులిత ఫలధామ అంజని పుత్ర పవనసుత నామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతికే సంగి కంచన వరణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ హాదు వజ్ర అదు ధ్వజాభిరాజై కాందే మూంజ జనేవు సాజై శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందన విద్యావాన గుణీయతి చాతుర రామ కాజ కరివేకో ఆతుర ప్రభు చరిత్ర సునివేకో రసియా రామ లఖన సీతామన బసియా. ఇంతవరకు చెప్పుకున్నాం. ఈరోజు సూక్ష్మ రూపధరి సిహదివి కావా, వికట రూపధరి లంక జరావా, భీమ రూపధరి అసుర సంహారే రామచంద్రకే కాజ సంహారే. ఈ నాలుగిట్లో ఎంతవరకు స్వామి చెప్పిస్తే అంతవరకు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మవారిని చూసినప్పుడట స్వామివారు ఎలా ఉన్నారో ఈ చౌపాయిలో చెప్తున్నారనమాట. ఏమనంటే, సూక్ష్మ రూపధరి, అమ్మవారిని చూసినప్పుడట సీతాదేవిని సూక్ష్మ రూపధరి సిహదివి కావా, దికావా చూసావు. సీతమ్మని ఎలా చూసావు, ఏ రూపంలో చూసావయ్యా అంటే సూక్ష్మ రూపధరి, అతి సూక్ష్మమైన రూపంలో చూశాడట. మొత్తం రామాయణం అంతా కూడా దేవతలు దిగి వచ్చారు రామకార్యార్థం. సాక్షాత్ మహావిష్ణువే రాముడిగా దిగి వచ్చాడు. శక్తి స్వరూపమైనటువంటి అమ్మవారు సీతమ్మగా దిగి వచ్చింది. కానీ వీళ్ళు మనుష్య రూపంలో వచ్చి వాళ్ళ పరిధిని కానీ తమ భగవత్ తత్వాన్ని కానీ ఎక్కడా ప్రదర్శించలేదు. కానీ స్వామి హనుమ యొక్క పాత్ర అందులో అలా ఉండదు. భగవతాతీతము, మనవతాతీతమైనటువంటి శక్తులను స్వామివారు ఈ యొక్క సుందరకాండలో రామాయణంలో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన భగవంతుడే అన్న విషయం అన్నమాట. లంకా ప్రవేశం చేసినప్పుడు చిన్న రూపంలో వెళ్ళాడని మనం చెప్పుకున్నాం కదా. ఆ రూపం ఎలా ఉందంట, వృషభంసక మాత్రస్థాన్ బభూవ అద్భుత దర్శన అంటున్నారు వాల్మీకి మహర్షి. అతి సూక్ష్మమైన చిన్న రూపాన్ని దాల్చి ఉన్నారట.
ఆ రూపంతోనే లంకానగరం అంతా కూడా వీక్షించి పరిశీలించి అన్వేషించాడు స్వామివారు. ఆ రూపంతోనే సీతమ్మ వారిని దర్శనం చేసుకున్నాడు. ఆ రూపంతోనే అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. లంకంతా కూడా అన్వేషించడం జరిగింది. ఇది సూక్ష్మ రూపం. సూక్ష్మ రూపం అంటే మామూలు రూపమా? ఏమీ కాదండి. బహువా అద్భుత దర్శన. ఆ చిన్న సూక్ష్మ రూపం కూడా చాలా అందమైన రూపం అని చెప్పేసి ఈ యొక్క శ్లోకం చౌపాయి చెప్తుంది అనమాట. అయితే స్వామివారికి అనేక శక్తులు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఆ శక్తుల్లో అనిమ, లగిమ, గరిమ, మహిమ సిద్ధులు అనమాట. అనిమ సిద్ధి మనము ఖడ్గమాలు చదువుకున్నప్పుడు మనకు బాగా ఈ యొక్క కనిపిస్తుంది. అనిమ, లగిమ, గరిమ, మహిమ, ఈష్టిత్వ, సిద్ధి, వశిత్వ, ఇవన్నీ కూడా సిద్ధులు. అవి స్వామివారికి పుష్కలంగా ఉన్నాయి. అంటే పెద్ద రూపాన్ని ధరించగలరు, చిన్న రూపాన్ని కూడా ధరించగలరు స్వామి. అంతేకాదు చూడండి, లంకా నగరం దగ్గరికి రావడానికి ముందు ఆ పర్వతం దగ్గర పెద్ద రూపాన్ని ధరించాడు. ఆ రూపాన్ని చూసి అందరూ కూడా ఆశ్చర్యపోయారు అని మనం చెప్పుకున్నాం కదా. ఒక పెద్ద రూపం ధరించినప్పుడు కొండంతా కూడా పిప్పి పిప్పి అయిపోయింది, ఒక్కసారిగా కదిలిపోయింది అని చెప్పుకున్నాం కదా. అలా ఇప్పుడు ఎగిరినప్పుడు అంత అలా ఉంది అక్కడ అక్కడ యొక్క సందర్భం అంతా కూడా. బరువైన రూపం ధరించినప్పుడు ఆ యొక్క చుట్టుపక్కల ఉన్న ఏదైనా కానివ్వండి, కొండతో సహా అంతా కూడా కదిలిపోయింది, చెట్లతో సహా పైకి ఎగిరిపోయింది అని చెప్పుకున్నాం కదా. అంత బరువైన వ్యక్తి దిగితే, ఎగిరినప్పుడే అంత అంత విధ్వంసం జరిగింది కదా, దిగితే పరిస్థితి ఏంటి? లంకంతా కూడా నాశనం అయిపోవాలి. కానీ ఎంత బరువుగా ఎగిరినప్పుడు అక్కడ విధ్వంసం ఎంత సృష్టించాడో, దిగినప్పుడు దూది పింజలా దిగాడు. అర్థమైందా? అంత విధ్వంసం అక్కడ జరగలేదు, దిగినట్టు కూడా వారికి తెలియదు. అంత బరువైన దేహం కూడా చాలా సుకుమారంగా దిగిందంట. అది గరిమ. అంటే భగవంతుడి యొక్క శక్తులు ఇలా మనకి ప్రదర్శిస్తూ ఉంటాయన్నమాట. అయితే అంత దూది పింజలా దిగిన స్వామి ఆ దేహంతో తిరిగితే కుదరదు కదా. అన్వేషణ ఎప్పుడు కూడా సూక్ష్మంగా జరగాలి. ఇంత దేహం ఉంది, ఈ దేహంతో ఈశ్వరుని పట్టుకోగలమా? పట్టుకోలేము. పట్టుకోవాలి అంటే మనం సూక్ష్మ రూపాన్ని ధరించాలి. మనం ఎలా ధరించాలండి సూక్ష్మ రూపాన్ని? అంటే అంతర్ముఖులం అవ్వాలి, వెనక్కి వెళ్ళాలి. వెనక్కి ఎలా వెళ్తాం? ఇంద్రియాలకు వెనక్కి వెళ్ళాలి అంటే కళ్ళు మూసుకునే వెళ్ళాలి. జ్ఞానము ద్వారానే వెళ్ళడం అని చెప్పడం యొక్క అర్థం అనమాట అంతర్ముఖులం అవ్వడం. సూక్ష్మ రూపం మనం ధరించాలి అంటే మనం ఏదో చిన్నగా అయిపోవాలని కాదు, మనం వెనక్కి వెళ్ళాలి అని. అది ఇక్కడ చూపిస్తున్నారు అనమాట. ఇక్కడ స్వామి కూడా అమ్మవారిని పట్టుకోవాలి. ఇప్పుడు అమ్మవారిని పట్టుకోవాలంటే ఆయన కూడా సూక్ష్మ రూపం ధరించాలి. ఆ సూక్ష్మ రూపం గురించి ఇక్కడ చెప్తున్నారు. సూక్ష్మ రూపధరి శిఖతివిక. భగవంతుణ్ణి పట్టుకోవాలి అంటే మనిషి ఎప్పుడు కూడా సూక్ష్మంగానే ఉండాలి, ప్రతి దాంట్లోకి వెళ్ళిపోకూడదు. సూక్ష్మ రూపం అంటే అది చిన్న రూపం, అది ప్రధాన కారణం, ప్రధాన అర్థం. ఇంకో అర్థం ఉంది. సూక్ష్మ రూపము అంటే ఇంద్రియాలకి గోచరము కాని రూపము. ఇంద్రియాలతో మనం చూడడం ఆ రూపాన్ని, భగవత్ రూపాన్ని చూడగలమా? సూక్ష్మ రూపము అంటే అది. అంతే కదా, అందరికీ కనిపించని రూపం. మహాభారత యుద్ధంలో స్వామి కృష్ణ పరమాత్మ అర్జునుడికి భగవద్గీత ఉపదేశం చేసినప్పుడు తన యొక్క విరాట్ స్వరూపాన్ని చూపిస్తాడు. అక్కడ ఎంతో మంది యుద్ధ సైనికులు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు, కౌరవులు ఉంటారు, పాండవులు ఉంటారు. ఎవ్వరికి ఆ రూపం కనిపించదు. కేవలం అర్జునుడికి మాత్రమే ఆ రూపం కనిపిస్తుంది. అందరికీ కనిపించకుండా ఏదో ఒక్కరికి మాత్రమే కనిపిస్తుంది. అది అంటే ఇంద్రియాలకి అందని రూపం సూక్ష్మ రూపము అంటే అసలైన అర్థం అదనమాట. అటువంటి సూక్ష్మ రూపాన్ని ప్రతి ఒక్కరూ పట్టుకోవాలి అంటే ఏకైక మార్గం ధ్యాన మార్గము. ఆ మార్గం గుండానే మనం ప్రయాణించాలి. ఎన్ని విను, ఎన్ని సుకర్మలు చెయ్యి, ఎన్ని చోట్ల నువ్వు తిరుగు. ఎన్ని చోట్ల తిరుగు అంటే ఉద్దేశం క్షేత్రాలు. ఎన్ని క్షేత్రాలు తిరిగినా చివరికి నువ్వు ఎక్కడికి రావాలి? ఇంటికే రావాలి కదా. ఎన్ని గుళ్ళు తిరిగినా, తిరిగి ఎన్ని చేసినా ఇంటికే రావాలి. అంటే ఎన్ని తిరిగినా సరే మనసు అనేది ఒక చోటకి వస్తుంది. దాన్ని వెనక్కి మరల్చడం మనం అలవాటు చేయాలి. మనసు నిలబడట్లేదా? అయితే నువ్వు చేసిన పూజ, నువ్వు చేసిన కర్మలు, నువ్వు చేసిన క్షేత్రాలు, తిరిగిన ప్రదేశాలతో కూర్చుని అక్కడే
కొంత ఎప్పటి వరకు అండి అంటే మనసు నిలబడే వరకు. అది ఈ సూక్ష్మ రూపం అంటే అర్థము మనసు నిలబెట్టగలిగే ప్రయత్నం చేయడం అనమాట. సూక్ష్మ రూపధరి సిహదివి కావ. ఒక్కసారి ఆ తిరిగి 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 చేసి చేసి ఆ వెనక్కి వెళ్ళడం అలవాటు చేసి ఒక్కసారి భగవద్ దర్శనం అయిపోయింది అంటే నువ్వు వెళ్ళమన్నా మనసు వెళ్ళదు. దానికి అది అలవాటు పడిపోద్ది. మనసుకి ఏది అలవాటు చేస్తే అదే అలవాటైపోతూ ఉంటుంది అనమాట. అది మంచైనా చెడైనా. అందుకనే మనసుని కూడా మనం బుజ్జకిస్తూ చెబుతూ మళ్ళా ఎప్పుడు వింటే అప్పుడు అలా కాదు ఇలా కాదని చెబుతూ చెబుతూ వెనక్కి వెనక్కి లాగడం అలవాటు చేయగలగాలి. సూక్ష్మ రూపధరి సిహదివి కావా వికట రూపధరి లంక జరావా.